హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి దేవాలయానికి రావడం జరిగిందండి. ఈ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం సమీపంలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో గిరిజనుల గ్రామ దేవతగా అమ్మవారు కొలువు తీరారు అండి. ప్రకృతి ఒడిలో గలగల సారే సెలయేర్లు, ఎత్తైన కొండల మధ్య ఒక సహజ సిద్ధమైన గుహలో వెలిసిన ఈ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే ఇలవెలుపుగా, ముఖ్యంగా గిరిజనులు ఆరాధ్య దైవంగా పూజలందుకుంటుందండి. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని నమ్ముతారు. పూర్వం ఇక్కడే రాక్షసుల మధ్య జరిగిన భయంకర యుద్ధం వల్ల అమ్మవారు ఉన్న గుహ కూలిపోయిందంటండి. ఆగ్రహించిన మంగమ్మ తల్లి దేవతలందరూ శాంతింపచేసి ఆమె ఈ అడవి ప్రాంతంలోనే మరొక గుహలో స్వయంభూగా వెలిసిందంటండి. ఫ్రెండ్స్, రామాయణంలో సీత అన్వేషణలో భాగంగా శ్రీరాముడు, లక్ష్మణుడు తన అరణ్యవాస సమయంలో ఇక్కడే కొంతకాలం గడిపారని చెబుతారు. వారికి గుర్తుగా ఇక్కడ 2 మామిడి చెట్లు, రామ లక్ష్మణ వృక్షాలు ఉన్నాయి అండి. పాండవులు తమ అరణ్యవాసంలో ఇక్కడికి వచ్చారని, భీముడు పాదముద్రలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయని నమ్ముతారు. ఫ్రెండ్స్, అమ్మవారు కొలువైన గుహపై భాగం గొడుగు ఆకారంలో గుబులుగా రాతి నిర్మాణాలతో ఉంటుందండి. అందుకే ఈమెకు శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారు అని పేరు వచ్చింది. అమ్మవారు ఉన్న కొండపై భాగం నుండి నిరంతరం గంగమ్మ ప్రవహిస్తూనే ఉంటుంది. మనం అమ్మవారు దర్శనం చేసుకున్నప్పుడు మన తల మీద నుండి మనకి నీరు కిందకి పడుతూనే ఉంటుందండి. ఈ విధంగా మనం స్నానం చేసినట్టు ఉంటుంది. అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరుగుతుందండి. ఈ ఆలయం పూర్తిగా ఇక్కడ ఆదివాసుల కొండరెడ్డి గిరిజనుల ఆధీనంలో ఉంటుందండి. ఇక్కడ ప్రత్యక్షంగా బ్రాహ్మణులు అంటూ ఎవరు ఉండరు. భక్తులే స్వయంగా అమ్మవారి దర్శించుకుని నైవేద్యాలు సమర్పించుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, మేము ఎప్పుడు వచ్చినా సరే ఆషాఢ మాసంలో వస్తాము. వర్షాకాలం మేము వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందండి. ఇక్కడ ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. దట్టమైన అడవి, ఒక్కొక్కసారి వాగులు పొంగిపోయి మనకు దర్శనానికి కూడా మనం ఇబ్బంది పడవలసి ఉంటుంది. మొత్తం అంతా బురదగా మట్టిగా ఉంటుందండి. కాబట్టి వర్షాకాలంలో కన్నా మిగతా టైంలో వెళ్ళడమే మంచిది. ఇక్కడ శ్రావణ మాసం, ఆషాఢ మాసం, అలాగే ఆదివారం, మంగళవారం మరియు శుక్రవారాల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఫ్రెండ్స్, శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి దేవాలయానికి మేము 25 మందితో కలిసి బయలుదేరాము అండి. రాత్రి 11 గంటలకు బయలుదేరితే అమ్మవారి దేవాలయానికి చేరుకున్నప్పటికీ తెల్లవారుజామున 4 అయిందండి. మాతో పాటు చాలామంది ఇక్కడికి వస్తూనే ఉన్నారు. తెల్లవారేసరికి అడవంతా వాహనాలతో నిండిపోయి ఉన్నది అండి. అంత ఎక్కువ మంది ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుందండి. దట్టమైన అడవి కాబట్టి సాయంత్రం 5 లేదా 6 గంటల తర్వాత ఎవరు అడవిలో ఉండకూడదు అండి. రాత్రి సమయంలో అమ్మవారు సంచారం చేస్తారు అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.